తెలంగాణలో ఎంతో ప్రత్యేకమైన పండుగల్లో బోనాలు ఒకటి. ఇది అమ్మవారికి భక్తితో కృతజ్ఞతతో సమర్పించే పండుగ. బోనం అంటే తెలుగులో భోజనం లేదా ఆహారం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఆహారాన్నే బోనం అంటారు. బోనం కోసం అన్నాన్ని పాలు బెల్లంతో వండుతారు. దాన్ని కొత్త ఇత్తడి లేదా మట్టి కుండల్లో పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు. కుండను పసుపు, కుంకుమ, వేపాకులు, పూలతో అలంకరిస్తారు. పై భాగంలో దీపాన్ని కూడా వెలిగిస్తారు. బోనాలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపే పండుగ. కుటుంబానికి ఆరోగ్యం, రక్షణ, శ్రేయస్సు కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. బోనాల చరిత్ర గురించి ఒక ప్రసిద్ధి కథ 1813 సంవత్సరంతో సంబంధం కలిగి ఉంది. హైదరాబాద్లో ప్లేగ్ వ్యాధి వ్యాపించిన సమయంలో హైదరాబాద్ సైనికులు ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారిని ప్రార్థించారని చెబుతారు. ప్రజలు రక్షించబడితే అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించి పూజిస్తామని వారు మొక్కుకున్నారని ఈ కథ చెబుతుంది. ఈ కథే ఉజ్జయిని మహంకాళి ఆలయంతో బోనాలకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని వివరిస్తుంది. అయితే బోనాల చరిత్ర 1813తోనే మొదలైందని ఖచ్చితంగా చెప్పలేం. 1516 నాటి శాసనంలో బోనాలు, రంగం వంటి ఆచారాలు ప్రస్తావన ఉన్నట్లు ఏఎస్ఐ తెలిపింది. బోనాలు ఒక్క ఆలయంలో మాత్రమే జరగవు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని వివిధ అమ్మవారి ఆలయాల్లో ఘనంగా జరుగుతాయి. ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం ముఖ్యమైన కేంద్రాలుగా ఉంటాయి. మూడో ఆదివారం చిలకలగూడ కట్ట మైసమ్మ, పోచమ్మ ఆలయాలు, అలాగే లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో వేడుకలు జరుగుతాయి. బోనాలు అంటే కేవలం నైవేద్యం మాత్రమే కాదు. డప్పులు, ఊరేగింపులు, ఘటాలు, పోతరాజు, రంగం వంటి సాంప్రదాయాలతో పండుగ మరింత ప్రత్యేకంగా మారుతుంది. బోనాలు మనకు భక్తిని మాత్రమే కాదు, కుటుంబం, సమాజం, సాంప్రదాయాలు, విలువను కూడా గుర్తు చేస్తాయి. గోల్కొండ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి ప్రాంతంలో భక్తి, సంస్కృతి, సాంప్రదాయం కలిసి కనిపిస్తాయి. ఇదే మన తెలంగాణ బోనాల ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మన సంస్కృతి, సాంప్రదాయాల గురించి మరిన్ని వీడియోల కోసం జయా జర్నల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.